ఈ డాగ్కి ఒక సాడ్ స్టోరీ ఉందండి. ఈ డాగు చిన్నపిల్లగా ఉండేటప్పుడే మేము వేరే వాళ్ళకి అడాప్షన్కి ఇచ్చామండి. మా కుక్క పిల్లలు పెట్టింది. అడాప్షన్కి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని డిసిప్లిన్గా చూసుకోలేదండి. మేము కూడా వాళ్ళ దగ్గర నుండి అబ్జర్వ్ చేయలేదు. మా పక్క వీధిలో ఉండేవారు వాళ్ళు. చేయకపోతే వీధిలో ఉండి వెళ్ళే వాళ్ళందరినీ బండి మీద వెళ్ళే వాళ్ళని అటాక్ చేయడం, కరవడం నేర్చుకుంది అది. నేర్చుకోవడం మూలన ఏమైందంటే సరిగ్గా పెంచలేదు. కరవడం నేర్చుకుంటే ఒకసారి మేము మా వీధి పక్క నుంచి అలా వెళ్తున్నప్పుడు మా ఓన్ బ్రదర్నే కరిచడానికి చూసిందండి. కరిచడానికి చూస్తే వెంట పెట్టింది. అతను కర్ర పట్టుకొని తిరిగాడు. ఆ విషయం నాకు తెలిసిన వాళ్ళు ఒకరు చెప్తే నేను అక్కడ తీసుకెళ్ళి దీన్ని ఒక చైన్తో కట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పానండి. ఇలా ఉంచకండి, కొంచెం జాగ్రత్త, డిసిప్లిన్ అలవాటు చేయండి, మళ్ళీ ఎవరైనా ఏదైనా చేస్తారని ఇస్తే వాళ్ళు ఏం చేశారు. నేను లేని టైంలో వేటలు వెళ్తారు కదండి, వేటలకి ఉడుములు, కుందేళ్ళు అవన్నీ పట్టేవాళ్ళు. వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఎలా చూస్తారండి చెప్పండి. వాళ్ళు ఏబీసీ ఆపరేషన్ అంటే పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్. ఇది మేల్ డాగ్ కదా, దీనికి ఓన్గా అంటే డాక్టర్ సలహా లేకుండా వాళ్ళే చేసేస్తారు ఆపరేషన్. అంటే ఎంత క్రూయల్గా ఉంటుందో చూడండి ఆ బాధ. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుందండి. నేను వెళ్ళి వెతికాను కానీ అసలు దొరకలేదు, ఎక్కడ కూడా మాకు దొరకలేదు ఇది. తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరలో ఒకళ్ళ ఇంట్లో ఉందని ఒకళ్ళు చెప్పారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు మా దగ్గరికి వచ్చిందండి, తుఫాన్ రోజు నైట్ వచ్చిందని. అంటే ఎన్ని రోజులు అది స్మెల్ బట్టి మా ఇంటికి వద్దాం అనుకుంది కానీ మధ్యదారిలో ఆగిపోయింది. వాళ్ళ ఇంట్లో ఉంటుందండి. ఇప్పటికో 4 years అయింది ఇన్సిడెంట్ జరిగి. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను, దానికి ఫుడ్ వేస్తూ ఉంటాను. ఆల్రెడీ దానికి వ్యాక్సిన్స్ కూడా అయిపోయాయండి. బెల్ట్ వేయరు కాకపోతే, ఎందుకంటే వాళ్ళకి అలవాట్లేదు, బెల్ట్ వేయరు. వ్యాక్సిన్స్ కూడా అయిపోయాయి. ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉంది. ఇదిగోండి ఇలా ఉంది ప్రజెంట్కి. అంటే మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు కదండి ఇంకొక ఇంట్లో. బట్ ఏంటంటే ఇక్కడ సేఫ్గా ఉంది. ఇక్కడ కొంచెం డిసిప్లిన్ అలవాటు చేసుకుంది, సేఫ్గా ఉంది. మీరు కూడా ఎక్కడైనా సరే స్ట్రే డాగ్స్ కనిపిస్తే తప్పకుండా ఫుడ్ వేయండి. అలర్జీ ఏదైనా ఉందనుకుంటే వాటికి నియోమాక్ 10 mg ట్యాబ్లెట్ తీసుకోండి, ఒకటి కలిపి చేయండి. డాగ్స్కి హెల్ప్ చేయండి, ఎందుకంటే అవి మనం లేకుండా సర్వైవ్ అవ్వలేవండి. మనం ఎంతో కొంత అలాంటి సహాయం చేస్తే డెఫినెట్గా సర్వైవ్ అవుతాయి. రేపు పొద్దున్న అవి మనతో ఫ్రెండ్లీగా ఉంటే ఈ డాగుల మీద దాడులు పెరగవు, మనుషుల మీద ఆటల దాడులు పెరగవు, ఏ బాధ ఉండదు. రెండోది, నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి. రెండోది, నా వీడియోస్ ఎక్కువ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగుంటేనే నేను చేసే సర్వీస్ బాగుంటేనే మీరు చేయండి, లేకపోతే చేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ మన ఛానల్ని షేర్ చేయండి, ఎవరికైనా తెలియజెప్పండి. దీనివల్ల కొన్ని మోగజే వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. నా ద్వారా మీరు నేను కోరుకుంటున్న సహాయం అది ఒక్కటే మీ దగ్గర నుంచి. దయచేసి అది మాత్రం చేయండి. మోగజే వాళ్ళకి మనం చేయగలిగేది ఎంత ఉంటే అంత చేద్దాం, మనం చేయగలిగింది చేద్దాం, అంతే. నా పాత వీడియోస్ కూడా ఉంటాయండి, మేము డాగ్స్ని హెల్ప్ చేసి బావిలో పడిపోయింది తీసాం ఒకసారి, అవన్నీ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.